యెషయా గ్రంథము 45 అధ్యాయము 1 నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 35 అధ్యాయము 1వ వచనం నుంచి ఆఖరి వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, తన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గ్రుడ్డివారి కనులు తెరుచుటకును, చెవిటివాని చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతువేయును, మోగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమాములు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవుడు మరి ఈ 60వ సంవత్సరం ప్రారంభంలో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన సందేశము ప్రియులరా, మరి చక్కగా దేవుడు 59 సంవత్సరాలు కాచి కాపాడి 60వ సంవత్సరంలో మరి నన్ను ప్రవేశపెట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు బలపరిచిన విధానాన్ని బట్టి ప్రభు స్తోత్రములు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథము 35 అధ్యాయములో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోను కొన్న సొగసు దానికుండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో అరణ్యము ఎండిన భూమి అంటే గతించిన దినాల్లో దేవుడు ఒక విధంగా మనం గమనించినట్లయితే వర్షాకాలంలో చెట్లు ఒక రకంగా ఉంటాయి, శీతాకాలంలో చెట్లు ఒక రకంగా ఉంటాయి, ఎండాకాలంలో వృక్షములు చెట్లు ఒక రకంగా ఉంటాయి. అవి చిగురించినప్పుడు వాటి సొగసు ఒక ప్రత్యేకంగా కనపడుద్ది అన్నమాట. చాలా అందంగా కనపడుద్ది. లేత లేత ఆకులు, చెట్టు ముదురుగా ఉంటుంది కానీ లేత ఆకులు, అవి రోజు కూడా షైనింగ్తో వస్తాయి అన్నమాట. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా మరి సంవత్సరములు జరిగే కొంది ఎలాగైతే నూతన కార్యాలు దేవుడు చేస్తాడో అదేవిధంగా మానవుని జీవితంలో వయసులో ఎదిగే కొంది, వయసులో అభివృద్ధి పొందే కొంది దేవుడు మానవుడు కూడా అదే రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎండిన భూమి, అరణ్యము సంతోషించుద్ది అన్నమాట. భూమి సంతోషించటం, అడవిలో ఉల్లసించటం మనం ఎప్పుడైనా చూసామా? కానీ దేవుని యొక్క సేవకుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవుడు మానవుని పట్ల అలాంటి ఆశ కలిగి ఉన్నాడు.
దినదినము నీవు వర్ధిల్లుతావు అనే ఒక మాట ఏముందంటే, దేవుని యొక్క వాక్యములో మనం ఉంటే, దేవుని యొక్క మార్గంలో మనం ఉంటే, ఆయన సన్నిధిని మనం కలిగి ఉంటే, ఆయన కూడా మన పక్షాన ఒక గొప్ప కృప కలిగి ఉంటాడు. తర్వాత 2వ వచనంలో అది బహుగా పూయచ్చు. సపోజ్ మనము ఏదైనా ఒక గార్డెన్కి వెళ్ళామనుకోండి, ఆ గార్డెన్లో ఆ పూలుకున్నటువంటి సొగసు వేరు, ఆ పూలుకున్నటువంటి ఆకర్షణ వేరు. అదే పువ్వు అరణ్యములో పూసినటువంటి ఏదైనా ఒక పిచ్చి జాతికి సంబంధించిన పువ్వు అయినా సరే అది చాలా సొగసుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పువ్వు అది. ఆ తోటంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి తోట. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, దానికి ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగునని భక్తుడు ఎంతో చక్కగా రాశాడు. ఈ వాక్యములో నేను అర్థం చేసుకుని ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ అర్థం ఏమిటంటే, మానవుని జీవితంలో నేను సంవత్సరములు జరిగే కొద్ది నా ఆధీనములో, నా సన్నిధిలో నన్ను కలిగినటువంటి వారు చిగురించి వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యము దాని సారాంశం అని నేను గుర్తెరిగాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 రోజుల కూటాల్లో ఈ జన్మదిన కార్యక్రమాన్ని కూడా కొనసాగించడానికి సంఘస్థులు, పెద్దవారు మరి అందరూ సహకరించి, మరి 3వ రోజు దేవుని సేవకునిగా, సంఘ కాపరిగా సంఘస్థులుకున్నటువంటి ఆ యొక్క ఐక్య ప్రేమ భావం ఏమిటంటే, జన్మదిన సందర్భం 3 దినాలు వాక్యమును అందించి, వాక్యాన్ని ప్రజలకు అందించి, వాక్యములో ఉన్నటువంటి శక్తిని మీతో పాటు వారు కూడా పొందుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం. అందుకనే ఇక్కడ ఏమన్నారంటే, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లేవను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారేలను కొన్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమ, మన దేవుని తేజస్సును చూచును. కాబట్టి మనందరికి కూడా దేవుని బిడ్డలందరికీ కూడా, నాకే కాదు మీకు కూడా, మీ సంవత్సరాలు జరుగుచుండగా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఈ సొగసు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి ప్రభా, ఎంతో చక్కగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దర్శిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు ప్రభా. 59 సంవత్సరాలు నన్ను కాచి కాప, ఇదిగో ప్రభా నీ కాడి మోయటానికి, నీ దర్శనాన్ని చూడటానికి, ఈ ప్రాంతంలో ప్రభా నేను కొనసాగటానికి, నిన్ను ప్రభా మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప బలముకై, శక్తిగా నీకు స్తోత్రం ప్రభా. ఈ 3 దినాలు జయకరంగా జరిగించారు. దైవజనులను తీసుకుని వచ్చారు, పాటలు పాడే బిడ్డలను తీసుకుని వచ్చారు, స్తుతించే బిడ్డలను తీసుకొచ్చారు ప్రభా. ఇదిగోనైనా ఈ ఆఖరి రాత్రిలో మీ సన్నిధి మాకు దయచేయి. అనేక మంది ప్రజలను మీరు తీసుకురండి ప్రభా. ఈ స్థలం అంతా కూడా నిండిపోనట్లుగా సహాయం ఇచ్చేది ప్రభా. ఎవరైతే ఆశతో వచ్చారో వారి ఆశను మీరు పూర్తిగా సంపూర్తిగా మీరు స్థిరపరిచి నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా దైవజనులు వస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా నీ బిడ్డలు వస్తూ ఉన్నారు ప్రభా. ఈ రాత్రి చలిని ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో చలిని ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నైనా చల్లని వాతావరణం ఆపివేసి ప్రభా, మంచును ఆపివేసి ప్రభా, ఈ రాత్రి మీరు మా మధ్య ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా. ఈ 3 దినములు గొప్ప ఉత్సవమును ఇచ్చావు ప్రభా. 2 దినాలు, ఈ 3వ దినంలో కూడా మీ ఉత్సవం మాకు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా ఇచ్చిన వాగ్దానము ప్రభా, అరణ్యం ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పోయిను, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడేటువంటి కృప నాకు మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.